నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. అయితే మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఇప్పటి వరకు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఆపేయడం జరిగింది. ఆయన మీద లుకౌట్ నోటీస్ కారణంగా కొలంబో వెళ్తున్నారనే కారణంతో ఆపేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న సమాచారం మేరకు అదేవిధంగా కొడాల నాని గారిని కూడా కోల్కతా ఎయిర్పోర్ట్ లో ఆపేశారు. ఆయన మీద కూడా లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి ఆపేశారన్న. అయితే ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకులే. ఇద్దరు కూడా కొలంబోనే వెళ్దామని అనుకుంటున్నారు. ఈ మాటలో ఎంతవరకు నిజం ఉంది? ఇదే విషయమై మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కింది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీలోనే సీనియర్ నాయకులు అని చెప్పుకోవాలి. ఇద్దరు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేయడం వల్ల ఒకళ్ళనేమో కోల్కతా ఎయిర్పోర్ట్ లో, ఒకళ్ళని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఆపేయడం జరిగింది. అయితే ఇద్దరు వెళ్దాం అనుకుంటున్న దేశం కూడా కొలంబోనే అనే మాట కూడా వినపడుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది సార్? ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ కొడాలి నాని కానీ ఇద్దరూ జగన్మోహన్ రెడ్డి గారికి కంఠాలు కోసి ఇచ్చేసేవాళ్ళమాట. ఇప్పుడు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడం కోసం దొంగతనంగా పారిపోయే దౌర్భాగ్యపు పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రాణాలు కాదు, ఎవరి ప్రాణాలు వాళ్ళు రక్షించుకోవడమే అవసరం. మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిఐతో ఎంత దారుణంగా మాట్లాడాడో విన్నాం కదా. అంటే లా అండ్ ఆర్డర్స్ బాగుండాలని ఒక పక్క మనం అంటూనే, లా అండ్ ఆర్డర్స్ పట్ల మనకు కనీస గౌరవం లేకపోతే రేపు ప్రజలు తిరగబడతారు. అదేనా వాళ్ళ నాయకుడు చెప్పింది? లా అండ్ ఆర్డర్స్ మీద తిరుగుబాటు చేయండి అంటే పోలీసుల మీద, లాయర్ల మీద, లేకపోతే డాక్టర్ల మీద తిరుగుబాటు చేయడం నేర్పారా వీళ్ళు? ఒకటి. రెండోది ఏంటంటే, దీంట్లో కూటమి గవర్నమెంట్ది కూడా కొంత తప్పు ఉంది బాబు. ఎందుకంటే కొడాలి నాని ఎన్ని దారుణాలు కట్టాడో, ఒక కేదనో కానీ ఒక ప్రభుత్వ కార్యాలయాన్నేమో సొంతంగా వాడుకోవడంలో కానీ, లేకపోయినట్టయితే ఈ బియ్యం ఎక్స్పోర్ట్లో కానీ, లిక్కర్ దందాలో కానీ ఇన్ని తప్పులు చేసినప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి తదితర పెద్దలందరికీ కూడా మరి వాళ్ళల్లో ఏ ఫెయిర్నెస్ కనిపించిందో, ఏ నిజాయితీ కనిపించిందో, ఎందుకు వాళ్ళంటే భయపడ్డారో వాళ్ళకి తెలియాలి. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరైనా అడ్డగోలుగా దెబ్బలు తిన్నారంటే అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాలూకు గ్రూప్ మాట. వాళ్ళైతేనే దారుణంగా మనుషులు కొడతారు. అవసరమైతే వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో చాలా సక్సెస్ అయింది. ఎర్రచందనం అనగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జ్ఞాపకం వస్తాడు. మరి వీళ్ళందరూ పెద్దలు ఉంటుండగా, ఇంత పోలీసు యంత్రాంగం ఉంటుండగా వాళ్ళు ఎందుకు సరైన యాక్షన్ తీసుకోలేదో ఈరోజు వార్తల్లో వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎప్పుడైతే సీఎం మీద దౌర్జన్యంగా తిరగబడ్డాడో అప్పుడే మూసేయాలి. అది కాకుండా మీనమేషాలు లెక్క పెట్టుకొని వాళ్ళు ఎక్కడ తప్పించుకొని పారిపోతుందంటే, దొంగ చేతికి చిక్కినప్పుడు, దొంగని నిరూపించబడ్డప్పుడు వాడి పనిష్మెంట్ అనేది కళ్ళ ముందు కనిపించాలి. కనుక వీళ్ళేమో ఎలా అంటే వాళ్ళు విడిచిపెట్టడం కోసం చేసే ప్రయత్నంలాగే చేస్తున్నారు. ఒక విధంగా వీళ్ళ అసమర్థత. అయితే ఒకటి, ఇండియా దాటి కొడాలి నాని వెళ్ళడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా వెళ్ళడానికి అవకాశం లేదు. వీళ్ళ మీద కల్ప్రిట్స్, క్రిమినల్ యాటిట్యూడ్తో ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళలేరు. వెళ్దామన్న ప్రయత్నాలే కానీ వెళ్ళలేరు అన్నమాట. అయితే ఇక్కడ మీనమేషాలు లెక్క పెట్టకుండా వెంటనే యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. ఒక నాగుపాము ఉందనుకోండి, నాగుపాముని కొట్టినప్పుడు సరిగ్గా గురి చూసి తల మీద కొట్టాలి. తల మీద కొట్టకపోయినట్టయితే 12 మందిని కాటేసి వెళ్ళిపోతుంది, అప్పుడు చచ్చిపోతుంది. అంటే తనలో ఉన్న విషయం అంతా పూర్తిగా ఎక్కించేసేంత వరకు వీరంగం చేసి ఆ 12 మందిని తనతో పాటు తీసుకుపోతుంది అన్నమాట. అలాంటి వాళ్ళు వీళ్ళు కరడు కట్టినటువంటి హింసావాదులు అన్నమాట. ఇది వీళ్ళు పారిపోవడానికి చేసే ప్రయత్నం, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ లోగడ మనం వంశీ విషయంలో కూడా లండన్లో కొన్నాడు ఉన్నాడని, ఇంకెక్కడో కొన్నాడు ఉన్నాడని ఇట్లాంటి ప్రచారాలు వచ్చాయన్నమాట.
ఈ ప్రచారాలన్నీ కూడా పుక్కిడి పురాణాలే కానీ ప్రచారాల్లో వాస్తవం లేదు. ఎట్టి పరిస్థితుల్లో పేర్ని నాని, కొడాలి నాని, చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ మాత్రం, అంబటి రాంబాబు వీళ్ళని వాగేవాళ్ళు ఈ నలుగురే కదా. వీళ్ళు నలుగురిని కూడా అరెస్ట్ చేయకున్నట్టయితే మున్ముందు ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ సంబరాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆ రోజు ఎవరైతే ఆ ఇంటికి తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము తల్లికి వందనం డబ్బు ఇస్తా ఉన్నారో ఆ డబ్బు ఇచ్చినందుకు పండగ చేసుకోవాలి. ఆంధ్రదేశంలో చాలా మంది నిరుపేదలు పండగ చేసుకుంటున్నారు. కిమ్మన కంటే ఊరుకున్నారంటే ఏమిటి? వాళ్ళు చేసిన తప్పులే. వాళ్ళు సార్ చేసిన తప్పులేమిటి? లోగడ ఇంత దారుణంగా వాడు హింసాత్మకంగా పాటుపడ్డ వాళ్ళు ఇంకా లోపల వేగిపోవడం అనేది వాళ్ళు చేసిన తప్పు. సార్ ఒక విషయం సార్, ఆ ఎందుకని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ కొడాలి నాని గారు కానీ పొలంలోనే ఎందుకు వెళ్ళిపోదాం అని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఎందుకండి కొడాలి నానంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడండి, అందరికీ తెలిసిన విషయమే కదా. అందుకోసం ఆలోచిస్తాడండి. జూనియర్ ఎప్పుడో తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఉద్ధరిస్తాడని చెప్పేసి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఇక హింసాత్మక సంఘటనలు జరుగుతాయండి. ఆయనకు పెద్ద గ్రూప్ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయగలరు వీళ్ళు? చేయమని చెప్పండి. అందరికీ తెలిసిన విషయమే కదా. వాడికి ఎంత గ్రూప్ ఉందండి వాళ్ళకి? లేపేస్తారు. వేల వేల ఎకరాలు లేపేస్తున్నప్పుడు వాడికి ఎంత మంది ఉండాలి? ఇప్పుడు నా స్థలం మీరు తీసుకున్నప్పుడు నాకు ఎలాగుంటుంది? చావుకు తెగించైనా సరే స్థలం కాపాడుకుందామన్న ఆలోచన నాకు ఉంటుంది కదా. అలాంటిది 4,000 ఎకరాలు లేపేసినట్టయితే వాడు కబ్జా చేశారంటే వాడు వెనక ఎంతమంది ముఠా ఉంటారు అంటే ఏమిటి? కిరాయి హంతకులు ఉంటారో ఒకసారి ఆలోచించుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. అంటే కొలంబోని ఎందుకు సార్ అట్లా ఉంచుకున్న దేశం కొలంబో దేశం? ఇద్దరు కూడా చెవిరెడ్డి గారు కానీ కొడాలి నాని గారు కానీ కొలంబోని ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు అసలు? అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయనా, లేకపోతే అక్కడ ఏమైనా వ్యాపారాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? ఇప్పుడు మనకి ప్రధానంగా కావాల్సింది జైలుకి వెళ్ళకంటే ఉండడం అండి. జైలుకి అంతకుముందు 30 రోజులు ఉంటాం వస్తాం అనేవాళ్ళు. వల్లభనేని వంశం చూసిన తర్వాత జైలుకి వెళ్ళడం లేదు. జైలుకి వెళ్ళడం కంటే ఎక్కడో మాత్ర మింగేసి చచ్చిపోవడం బెటర్ అనేటువంటి ఒక తెగింపు వచ్చింది వాళ్ళు. అందుకు జైలు అంటే భయపడుతున్నారు. ఓకే. అంతకుముందు జైల్లో ఉన్న వాళ్ళని చూసి వీళ్ళు ఏ విధంగా ఎద్దేవా చేశారో తెలిసిందే కదా. ఏంటి ఆ, ఇటు జైల్లో ఉన్నడికి ఏమో పట్టుపురుగులు వస్తాయా? దోమలు కొట్టకపోతే రంభా ఊరసులు వచ్చి డ్యాన్సులు చేస్తారా అన్నవాళ్ళు వీళ్ళే కదా. గనక సరే. వీళ్ళు ఎప్పుడు ప్రజలు కూడా వీళ్ళు అంటారు, లోకం అంతా వీళ్ళని కూడా కూస్తుంది. వీళ్ళని ఎప్పుడు జైల్లో పెడతారా, ఎప్పుడు కొంచెం ప్రశాంతంగా వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటారా అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కానీ వీరికి ఏదో ఇంకా వెస్టర్న్ ఇంట్రెస్ట్లు. కొడాలి నాని అరెస్ట్ చేసినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ ఊరుకుంటాడా? జూనియర్ ఎన్టీఆర్ ఏమిటి? నో డౌట్ ఎవరేమనుకున్నప్పుడు కూడా కొడాలి నాని నా ప్రాణ స్నేహితుడు అని చెప్పాడు. అంతకంటే ఇంకేమిటండి? ఎవరేమని అనుకోండి, కొడాలి నాని మాత్రం నా ప్రాణ స్నేహితుడు అన్నారన్నమాట. ఆ ప్రాణ స్నేహితుడిని అరెస్ట్ చేసే దమ్ముడు వీళ్ళకుంటాయా? ఇదే అంటే ఈ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు పోతేనే పరిపాలన సజావుగా సాగుతుంది. ఆ అంటే ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు మాత్రం మున్ముందు సాగవండి. తప్పు చేశాడా? చెప్పండి. అంటే అరెస్ట్ చెప్పండి. నుంచి తప్పించుకోవడానికే వీళ్ళు పారిపోతుంటే పట్టుకున్నారా, లేకపోతే వాళ్ళు ఏదన్నా అరెస్ట్ అంటే ఆ దేశం? ఎస్ యూఆర్ రైట్. అరెస్ట్ అంటే భయపడుతున్నారండి. అరెస్ట్ అంటే ఓకే. భయపడుతున్నారు. గనక వాళ్ళు తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తారు కానీ తప్పించుకోలేరు. ఆ విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఏదైనా బై లక్ తప్పించుకుంటే మంచిది కదా, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు కదా. అంటే వీళ్ళేం ఆమ్, ఎవరు మన ఆ, విజయమాల్యాలు కాదు. తప్పించుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేసుకోనికి ఈయన ఆ, విజయమాల్య కాదు, లేకపోతే నీరద్ ఆ, మోదీలు కాదు. వాళ్ళంటే తప్పించుకున్నారు. వీళ్ళు తప్పించుకునే అవకాశాలు లేవు. ఓకే. అందువలన వీళ్ళది నిరుపయోగమే. కానీ మర్యాదగా కోర్టుకి లొంగిపోతే, పోలీసులు లొంగిపోయి కోర్టులో అప్రూవర్గా మారిపోతే శిక్ష తగ్గుతుంది. లేకపోతే కఠినంగా శిక్ష ఉంటుందండి. నో డౌట్ అట్ ఆల్. ఓకే. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్. అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.